ఇప్పుడు ఒకటే మాట చెప్తాను నేను. జాబ్ అంటే ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరి ఇంటి విషయంలో జాబ్ అంటే ఒక తక్కెడ. ఇప్పుడు మన తక్కెడ ఉంటుందా, ఆ తక్కెడలా మనకి నెలకు వచ్చిన శాలరీని ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ మన నెలకు వచ్చిన శాలరీని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలంటే మన ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, మన ఇంట్లో ఆదాయం, మా ఇంట్లో ఖర్చులు అవన్నీ పెట్టి ఇట్లా జోపుతుండాలి. అట్లుంటుంది. అంటే నెలకు వచ్చింది జీతం, దీని నుంచి ఏం ఖర్చులు తీర్చాలి, ఇట్లా ఏమి ఉండాలి, ఇవన్నీ నా మైండ్లో నాకు సెట్ కావు. నేను ఏమున్నా ప్రకాఫర్ మన దగ్గర కొనికి ఏమైనా అయిందంటే మన దగ్గర ₹1,00,000 దగ్గర మనం మినిమం మన చేతిలో ₹1,00,000 ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్కి మినిమం మనం ఏమిటికన్నా ఖర్చు పెట్టుకోవాలంటే మన చేతిలో ₹1,00,000 ఉండాలి. మన వెనకాల ఎంత ఉండాలి, కానీ మినిమం మన చేతిలో ₹1,00,000 ఉండాలి. ఏ సిచ్యువేషన్ మనకు ఎదురైనా ఏం ఎదురైనా. ఇప్పుడు ఈ జాబ్ అనేది గిట్లనే ఉంటుంది. తక్కేళ్ళ మన జీతం వచ్చింది ఇక్కడ పెట్టాలి, అన్ని ఇక్కడ జోకుతుంటూ అందులో మిగిలిన దానితో మనం చూసుకోవాలి. అట్లుంటుంది అసలు ఫీల్. కాబట్టి నేను అది వద్దనుకున్నా. నేను చదువుకున్నంత వరకు ఆపేసిన. ఆ తర్వాత నా రంగంలోకి నేను దిగిన. ఇవాళ మంచిగా ఉన్నా.